వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ గజియాబాద్ మీరట్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ. పట్టాలపై పరుగులు పెట్టిన తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు. తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ. టిఫిన్ బండి వద్ద దోశలు వేసి ఆకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. రాజమహేంద్రవరంలోని ఆలయాల్లో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు. చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని ఆశాభావం. ఆసరలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయం. డీటెయిల్స్ చూస్తే దేశీయంగా తయారు చేసిన తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ స్టేషన్లో ఢిల్లీ గజియాబాద్ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్ సిస్టమ్ కారిడార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. తరువాత తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలుకు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ గత 2 రోజులుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో కరీంనగర్ పార్కు నుంచి 3వ రోజు కాంగ్రెస్ విజయ్ భేరి యాత్ర ప్రారంభమైంది. జగిత్యాల కార్నర్ సదస్సులో పాల్గొనడానికి బయలుదేరిన రాహుల్ గాంధీ జగిత్యాల మార్గ మధ్యంలో నూకపల్లి ఎన్ఏసి స్టాప్ వద్ద ఆగారు. అక్కడ స్కూటీపై వెళుతున్నటువంటి ప్రయాణికులతో ముచ్చటించారు. చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్దకు వెళ్లారు. దోశ తినాలంటే ఎంత డబ్బు కట్టాలంటూ హాస్యంగా మాట్లాడారు. నువ్వు కాదు నేను కూడా దోశ వేయొచ్చా అని అడిగారు. దీంతో ఆ బండి యజమాని దానికేమి భాగ్యం, వేయండి సార్ అంటూ పక్కకు జరిగాడు. నాకు దోశ వేయడం రాకపోతే నేర్పిస్తావా అంటూ అనడంతో కాసేపు అక్కడి వాతావరణం అంతా నవ్వులతోటి నిండింది. రాహుల్ గాంధీ దోశలను వేయటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ తిరిగి జగిత్యాల సదస్సుకు బయలుదేరారు. दूर दूर नहीं अपना है इधर अपना है ये अपना नहीं है वो दूर से कौन सा रेस्ट दोनों ये మైక్ లేదు क्या नहीं ऑमलेट बनाने का नहीं ऑमलेट तो मैं बहुत अच्छा बना लेता हूँ इसीलिए बस बस थोड़ा जैसे वो स्पून से आए थोड़ा एक चम्मच से बरोबर श्रीनिवास क्या हुआ ठीक है
రాజమహేంద్రవరంలోని ఆలయాల్లో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి గట్టున ప్రసిద్ధిగాంచిన ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత దేవీ చౌక్లోని నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో పాల్గొని బాలా త్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. భువనేశ్వరితో పాటు తెలుగుదేశం నేతలు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి, వాసు ఆలయానికి సందర్శించారు. సంపూర్ణ మార్కండేయాయ నమః వాంఛిత సర్వకార్య సర్వాభీష్ట సిద్ధిరస్తు మనస్సంకల్పనాభివర్ధనమస్తుతే శోభమాన కళ్యాణ సిద్ధిరస్తు మార్కండేశ్వర స్వామి దేవత ఎదురు చూస్తారు ఇటు చూడు. శ్రీరాము శ్రీరాము నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసరలోని శ్రీ శారదా యు శరణాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉత్సవాల్లోని భాగంగా 6వ రోజు కాత్యాయని అలంకరణలోని భక్తులకు సరస్వతి అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారు జన్మ నక్షత్రం, మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి ఆలయం భక్తులతోటి కిటకిటలాడుతోంది. చిన్నారుల అక్షరాభ్యాసం, పూజల కోసం అర్ధరాత్రి నుండే క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మహాకాళి, మహాలక్ష్మి, జ్ఞాన
సరస్వతి అనుగ్రహేశ్వరం పూజ చేసుకోవాలి. పిల్లల చేత పసుపు కుంకుమ పల్ప పైన వేయించండి. దేవ సర్వకార్యేషు సర్వదా గణనాథ సరస్వతి రవీంద్ర బృహస్పతి మంచేదాంతరే. అందరూ విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. పెద్దలందరూ చేతిలో కుంకుమ తీసుకోండి. అయ్యా అందరూ కూడా పూల పక్కన పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ చెప్పండి. నమస్కారం చేసుకుని చెప్పండి. నమస్తే శారదాదేవి. హన్మకొండ జిల్లా హసన్పర్తి శివారు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాలపై ఎదురెదురుగా ఢీకొనటంతో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తరలించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లతోటి రివ్యూ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సాదాపేట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. సరే పెట్టే ఇంకా పని మీద ఉంది. మాట్లాడాను. జగద్గిరిగుట్టలోని కనకదుర్గమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కనకదుర్గ అమ్మవారికి ఆలయ పూజారి లక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో దేవాలయ ప్రాంగణమంతా కూడా సందడి నెలకొంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి స్టేషన్ రోడ్ నిర్మాణంలో ఉన్న భవనంలోని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామున 2 గంటల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. అమ్మవారు భక్తులకు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి తరలి వచ్చారని అధికారులు పేర్కొంటున్నారు. Vargo. పెడతా ఉంది. వెనకాలంటే మీరు వదిలేసి వెళ్ళిపోతారు. మంచిగా కోసం వెనకపోయింది అమ్మాయి. లగేజ్ దారిలో భద్రపరచుకోవచ్చు. నెమ్మదిగా తోలుకోకుండా వెళ్ళండి.
మీ చెప్పులు లగేజ్ దాంట్లోనే భద్రపరచుకోవచ్చు. మీ యొక్క చెప్పులు లగేజ్ దాంట్లోనే భద్రపరచుకోవచ్చు. ఇక్కడ ఎవరో విడిచిపెట్టి వెళ్ళకండి. విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. 6వ రోజు రాజశ్యామల అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చింది. వీణ చేతబట్టి భక్తులను అనుగ్రహించింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజల కోసం పెద్ద ఎత్తున భక్తులు విశాఖ శారదాపీఠానికి తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాసర అయినటువంటి అయినవిల్లి తర్వాత విశాఖ శారదాపీఠంలోనే అక్షరాభ్యాసాలు ఎక్కువగా జరుగుతాయి. ఓకేనా? ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ గజియాబాద్ మీరట్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ. పట్టాలపై పరుగులు పెట్టిన తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు. తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ. టిఫిన్ బండి వద్ద దోశలు వేసి ఆకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. రాజమహేంద్రవరంలోని ఆలయాల్లో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు. చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని ఆశాభావం. ఆసరలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.